భక్తి అస్ట్రాలజీ ప్రేక్షకులకి నమస్కారము. నా పేరు లైన్ డాక్టర్ వీణా సరస్వతి, ఎస్ఎస్ఎల్ న్యూమరాలజీ ఫౌండర్ అండ్ చైర్పర్సన్, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్, మొబైల్ న్యూమరాలజీ ఎక్స్పర్ట్. సో ప్రేక్షకులారా, మీ అందరు కూడా లాస్ట్ ఎపిసోడ్లో కింగ్ క్వీన్ ఎలా తీస్తారు, కింగ్ ప్రాముఖ్యతలు ఏంటి, క్వీన్ ప్రాముఖ్యతలు ఏంటి, కింగ్ ఎలా కౌంట్ చేస్తే వస్తుంది, క్వీన్ ఎలా కౌంట్ చేస్తే వస్తుంది, ఇవన్నీ చాలా సులభదాయకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్స్ని కౌంట్ చేసుకొని కింగ్ క్వీన్తో రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇంకో మంచి టాపిక్ ద్వారా మీకు నేను ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గుణగణాలు ఎలా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచించే ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాము. సో ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎన్నో లక్షణాలు దాగి ఉంటాయి. ఆ లక్షణాలు ఎలాగ ఉంటాయి, దాన్ని మన విధంగా ఎలా ప్రభావితం అవుతాం అన్నది తెలుసుకోవడానికి మీకు ఈరోజు ఈ ఎపిసోడ్ ముందుకు తీసుకొచ్చి చెప్పడానికి వచ్చాను. సో కింగ్ని మనం తెలుసుకున్నట్టయితే 1వ తారీఖున పుట్టిన వాళ్ళు అంటే 1, 10 అలాగే మనకు 19 డేట్స్లో పుట్టిన వాళ్ళని మనము 1వ తారీఖు కింద లెక్కలోకి తీసుకుంటాము. లాస్ట్ టైం మీరు చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేట్ చేసినాక ఒక సింగిల్ డిజిట్లోకి ఎట్లా తీసుకొని రావాలో చెప్పాను కాబట్టి, సో అదేవిధంగా మీరు కూడా 1 నంబర్ వాళ్ళు ఎలా ఉంటారు అన్నది గ్రహించండి. సో 1 నంబర్ ఎలా వస్తుంది అంటే 1, 10, 19 డేట్స్లో పుట్టిన వాళ్ళ నంబర్ 1 వస్తుంది. 1 ఫస్ట్ తారీఖు పుట్టిన వాళ్ళు కానివ్వండి, 10వ తారీఖు వాళ్ళు పుట్టిన వాళ్ళైనా కానీ 19వ తారీఖులో పుట్టిన వాళ్ళకి కింగ్ అన్నది 1 వస్తుంది కదా. మీరు లాస్ట్ టైం కూడా అదే అండర్స్టాండ్ చేసుకున్నారు కదా, కింగ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అన్నది. సో 1వ తారీఖున, 10వ తారీఖున, 19వ తారీఖున పుట్టిన వాళ్ళది కింగ్ నెంబర్ 1 వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కింగ్ 1లోకి వస్తారు. కింగ్ 1 ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లీడర్షిప్ క్వాలిటీస్ని పొంది ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే ఉంటారు. వాళ్ళ అంబిషియస్ ఏదైతే కోరికలు ఉంటుందో దాని విధంగా వాళ్ళు అనుసరించి వాళ్ళ ప్రయాణాల్లో వెళ్ళే విధంగా ఉంటారు. వీళ్ళు ఎవరి మాట వినరు, ఒకళ్ళ కింద పని చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి గుణగణాలుగా కలిగి ఉంటారు. వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా పొందుగా ఉంటాయి. ప్రతి ఒక్క పనిని కూడా ప్లానింగ్ చేస్తూ ఆ ఆధారంగా లీడర్షిప్ క్వాలిటీస్ని 10 మందిని తీసుకెళ్తూ ఒక లీడర్ ఎలా ఉంటారో అలాంటి గుణగణాలు వీళ్ళల్లో ఉంటాయి. సో అదేవిధంగా ఈ 10 పుట్టిన వాళ్ళు కానివ్వండి, 19వ తారీఖు పుట్టిన వాళ్ళు కానివ్వండి, 1వ తారీఖు పుట్టిన వాళ్ళు కానివ్వండి, కూడా ఇవన్నిట్లో కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి. మీరు గమనించండి, ఇలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి కనుక వాళ్ళు కింగ్ నెంబర్ 1 అవుతారు. సో దీన్ని మీరు తూచా తప్పకుండా పాటించి ఈ గుణగణాలు ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా వాళ్ళు 1లో ఉన్న క్వాలిటీస్ ఉన్నారు కాబట్టి మీరు గుర్తించగలరు.